శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు ఈరోజు బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క ఆకారి రూపము అయిన బేహద్ ఆకారి బాప్ అవ్యక్తవాణి ద్వారా పరివర్తన యొక్క విషయాన్ని, అది ఎలా అవినాశిగా తయారు చేసుకోవాలో అనేటువంటి వివరాన్ని చెప్తూ ఉన్నారు. శక్తిశాలి స్థితిలో స్థిరంగా తయారు చేసే సర్వశక్తివాన్ బాప్ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బేహద్ బాప్ దాదా తన చాతక పిల్లల్ని చూస్తూ ఉన్నారు. అందరూ కూడా వినటము, కలుసుకోవటము, తయారు కావటము అనేటువంటి లగన్లోనే ఉన్నారు కదా అని అడుగుతున్నారు. చాతక పిల్లలు అంటే స్వాతి చినుకు కోసం చాతక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే బాపూజీ చెప్పేటువంటి జ్ఞానాన్ని వినటం, మనసు ద్వారా ఆయన్ని కలుసుకోవటం, మరలా తయారు కావాలి అనేటువంటి లగన్ దీక్షలోనే బేహద్ పిల్లలందరూ ఉన్నారు. సున్న అనటం అంటే వినటము అంటే దీనిలోనే చాతక్ అంటే నెంబర్ 1 పిల్లలుగా ఉంటూ ఉంటారు. మిల్నా ఇస్మే నెంబర్ హై, అందరికీ వినాలి అనేటువంటి ఉత్సుకత అయితే ప్రతి ఒక్కరికి నెంబర్ 1గా ఉంటుంది. కలుసుకోవటం అనేది దీనిలో నెంబర్లు తయారవుతూ ఉంటాయి. ఎవరు బన్నా మరి తయారు అవటంలో నెంబర్లు తయారవుతూ ఉంటాయి. అంటే జ్ఞానం విన్న వాళ్ళ అందరూ కూడా మరి నిశ్చయంతో, నాశాతోటి ఆయన్ని బాపుని ఇంత గొప్ప జ్ఞానం ఇస్తున్నటువంటి తండ్రిని కలుసుకోవాలి అనేటువంటి కోరిక, సంకల్పం అనేది ఎంతమందికి వస్తూ ఉంటుంది? మరి కావాలి, ఆయన ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఇంత గొప్ప జ్ఞానం, దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, అలా కావాలి అనుకునేటువంటి వాళ్ళు నెంబర్ వారీగా ఉంటూ ఉంటారు. దీనిలో యథాశక్తి మరియు సమానంగా అవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ శ్రేష్ఠ ఆత్మల ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణాత్మలు 3 రకాలుగా వాళ్ళకు జిజ్ఞాస, ఉత్సుకత అనేది తప్పకుండా ఉంటుంది. అనగా శ్రేష్ఠ ఆత్మలే అందరూ, బ్రాహ్మణాత్మల్లో 3 రకాలు ఉన్నారంటున్నారు. నెంబర్ 1 చాతక్ ఎవరు అంటే మాస్టర్ మురళీధర్, మాస్టర్ సర్వశక్తివాన్, బాప్ సమానంగా సదా మరియు సహజంగా అయ్యేవాళ్ళు. నెంబర్ 1 జిజ్ఞాస ఉన్నటువంటి ఆత్మలు మాస్టర్ మురళీధర్ అంటే బాపు నోటి నుండి, మురళీధరు నుండి ఏదైతే మహావాక్యం వస్తూ ఉందో దాన్ని ధారణ చేసి మాస్టర్ లాగా అవుతారు. మరలా సర్వశక్తి సాగరుడితోటి కనెక్షన్ పెట్టుకొని బాప్ సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్గా కావాలి అని సదా లక్ష్యం కలిగి ఉంటారు. మళ్ళీ సహజంగానే అయిపోతూ ఉంటారు. సున్నా అర్ధాత్ మురళీధర్ బన్నా. ఇప్పుడు మనం జ్ఞానం వినటము అంటే ఏంటి? మురళీధరుల్లాగా కావటం. ఈ జ్ఞానం బాపు తప్ప ఇంకెవరూ చెప్పలేరు. వేరే వేరే గురువులు, సాధు సన్యాసుల యొక్క జ్ఞానం జన్మ జన్మాంతరాలు విన్నాము, ఈ జీవితంలో ఎంతో కాలం విన్నాము. అయినా వాటి జోలికి బేహద్ పిల్లలు ఎందుకు వెళ్ళటం లేదు, అవి ఎందుకు ఇష్టం లేదు అంటే బాపు ద్వారా వచ్చిన బేహద్ జ్ఞానం ఏ వేదాలు శాస్త్రాల్లో లేదు. ఒక బాపు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. కాబట్టి ఈ యొక్క లగన్ దీక్ష అనేది ఉంటుంది. దీక్ష లేని వాళ్ళు వేరే వేరే అన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. బాపుని పొందిన తర్వాత ఇంకా వేరే వినాల్సిన అవసరము లేదు, వినాలి అనిపించదు, వెళ్ళాలి అనిపించదు అనేటువంటిది మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. మిల్నా అర్ధాత్ సంఘ के रंग में उतनी समान शक्तियों और गुणों को रंग जाना. కలవటము అంటే ఏంటి? 1 సాకారంగా కలుసుకోవటము, 2 అవ్యక్తంగా మనసు ద్వారా కలుసుకోవటూ ఉంటాం. అంటే ఏంటి? మనసుతోటి సాంగత్యం యొక్క రంగు ఆయన యొక్క శక్తుల్ని, ఆయన యొక్క గుణాలతోటి రంగరించబడి ఉండటం. ఇంకా బనున తయారు కావటము అంటే ఏంటి? సంకల్పం, బాపు యొక్క సంకల్పం పైన, మాట పైన అడుగులో అడుగు వేస్తూ, కర్మలో ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళి సాక్షాత్ బాప్ సమానంగా అవ్వటం. ఇది తయారు కావటము అంటే. పిల్లల యొక్క సంకల్పంలో బాపు సంకల్పం ఇమిడిపోయి ఉంటుంది, బాపు సంకల్పంలో పిల్లల సంకల్పం ఇమిడిపోయి ఉంటుంది. చూడండి, ఏదన్నా సంకల్పం చేశామనుకోండి, ఆటోమేటిక్గా సంకల్పానికి రియాక్షన్, యాక్షన్ తప్పకుండా మనకు అనుభవం అవుతూ ఉంటుంది. మనసులో బాపుతోటి చెప్పినా
ఆకారి బాపూజీ తోటి చెప్పినా అది మనకు ఫలితం రిజల్ట్ వెంటనే మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఏంటి, మన సంకల్పాల్లో బాపు ఉన్నారు, మన సంకల్పం ఆయన దగ్గరికి చేరుతుంది అని. మా వాక్కులోను కర్మలోను ఏ విధంగా బాపు ఉన్నారో అదే విధంగా పిల్లలు కూడా ఉండాలి. సర్వులకి ఇది అనుభవమే కదా. దీన్నే సమానంగా నెంబర్ 1 జిజ్ఞాస కలిగి ఉండటము అని అంటారు. ఈ మూడింటిని మీరు చెక్ చేసుకోండి. నేను ఎవరు? నెంబర్ 1 ఆత్మనా, 2నా, 3గా ఉన్నానా, అన్నిట్లో నెంబర్ 1గా ఉన్నానా, ఏ నెంబరు ఉన్నాను చూసుకోండి అంటున్నారు. పిల్లలందరూ కూడా ఉత్సాహ ఉల్లాసంతో సంకల్పాలు చేస్తూ ఉంటే బేహద్దు బాపు దాదా దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి. సంకల్పాలు చాలా ధైర్యంగా దృఢంగానే చేస్తూ ఉంటారు. సంకల్పం అనేటువంటి బీజం శక్తిశాలిగా ఉంది. కానీ ధారణ యొక్క ధరణి జ్ఞానము గంగా జలములాగా మరియు స్మృతి అనేటువంటి ధూపంలాగా మరి గర్మి అనేటిది వస్తూనే ఉంది. ఏమంటున్నారు? ధారణ అనే ధరణి, జ్ఞానం అనే గంగా జలం వేస్తూ ఉన్నారు. ఈ సంకల్పం అనే బీజానికి స్మృతి అనేటువంటి ధూపం వేస్తూ ఉన్నారు. గర్మి వేడి కూడా లభిస్తూ ఉంటుంది. మాటి మాటికి స్వ అటెన్షన్ తోటి చూసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఇంకా చూసుకోకపోతే సోమర్తనంగా అయిపోతూ ఉంటుంది. ఒకే ఒక విషయంలో లోపము అనేది ఉన్న కారణం వల్ల సంకల్పం అనేటువంటి బీజం ఫలదీకరణం కావటం లేదు. కొంచెం సమయం కోసమే ఒక సీజన్లోనే లేదా 2 సీజన్లోనే ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సదా కాయల్ని ఫలాల్ని ఇవ్వలేకపోతుంది. ఆలోచించండి ఎందుకని అంటే బీజము శక్తిశాలిగా ఉంది, ప్రతిజ్ఞ కూడా పక్కాగా ఉంది, స్పష్టంగా కూడా ఉంది. కానీ తెలియటం లేదు ఏమైంది, ఎందుకు అవుతుంది ఇలా, ఫలితం ఎందుకు రావటం లేదు అని. 6 నెలలు చాలా ఉత్సాహ ఉల్లాసంగా నడుస్తూ ఉంటారు. తర్వాత ఏమైపోయింది అంటారు. బాపూజీ జ్ఞానం ఫస్ట్ బాగానే వింటూ ఉంటారు. తర్వాత బుద్ధి కూడా మరి ఏదన్నా బయటికి వెళ్ళిపోయింది అంటే ఏమైందో ఏంటో ఉత్సాహ ఉల్లాసం పోయింది అని అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? మీ సంకల్పం అనే బీజానికి మరి ఏదైతే వేడి జ్ఞాన జలము ధారణ అనే భూమిలో ఎరువులు వేయాల్సి వస్తూ ఉంటుంది. బీజం అయితే శక్తిశాలిగా ఉంది, ప్రతిజ్ఞ అయితే పక్కాగా చేస్తూ ఉన్నారు, ఇది కూడా స్పష్టంగా ఉంది. మరలా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. 6 నెలల తర్వాత చాలా ఉత్సాహ ఉల్లాసంగా ఉండాల్సింది తగ్గిపోతూ ఉంటుంది. రెండొక విషయం, చిన్న విషయంలో కూడా గబరాతే జల్దీ హో అంటే చిన్న విషయాన్ని కూడా చాలా త్వరగా భయపడుతూ ఉంటూ ఉంటారు. భయపడటానికి గబరానికి కారణం ఏంటి? చిన్న విషయమే, దాన్ని పెద్దగా తయారు చేసుకుంటూ ఉంటారు. చీమని ఏం చేస్తారు? పెద్దగా ఏనుగులాగా తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? మీకు బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేని కారణం వల్ల జీవితంలో భారము అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో నషాలో కూడా పూర్తిగా ఉన్నతమైనటువంటి స్టేజ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న రాయినే మరి పెద్దదిగా అనుకొని ఎత్తుతే ఎలాగా? పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఎంత గొప్ప జ్ఞానం తోటి మనం బేహద్దు మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయిపోయాము. ఒక్క సెకండ్లో వాటన్నిటినీ కూడా తొలగించుకునేంత శక్తి మాస్టర్ సర్వశక్తివానికి ఉంటుంది. రాయే కదా అని అనుకోవాలి, దాన్ని పర్వతంగా చేసుకోవద్దు. కానీ దాని గురించి ఆలోచనలో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది పర్వతంలాగా ఉండిపోతుంది. बीमार हो गया, बुखार हो गया, दर्द आ गया, अगर यही सोचते रहते रहे तो क्या हाल होगा? రోగం వచ్చింది, బాధ ఉంది, నొప్పి ఉంది, ఇదే ఆలోచన చేస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది? ఇవి చిన్న విషయాలే. దీన్ని తొలగించుకోండి, సమాప్తి చేసుకోండి, ఎగిరిపోండి. హోగయా ఆగయా వచ్చినాయి వెళ్ళిపోయినాయి, ఇదే సంకల్పం అనేది ఉండాలి. వచ్చినాయి అనుకుంటే సంకల్పాన్ని బలహీనం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బాపుని కలుసుకోవాలి అంటే ఏమంటున్నారు? ఆరోగ్యం బాగలేదు అంటారు. ఆరోగ్యం బాగైన తర్వాత బాపూజీని కలుసుకోగలుగుతామా? పరిస్థితులు వచ్చినాయి అంటూ ఉంటారు. పరిస్థితులు అన్నీ సమసిపోతాయి, క్లియర్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు బాపూజీని కలుసుకునే ఛాన్స్ లభిస్తూ ఉందా? లభించదు కదా. ఆరోగ్యం కూడా బాగుంటుంది అంతా అయినా అప్పుడు బాపూజీ కలుసుకునేటువంటి ఛాన్స్ లభిస్తుందా? సమయం గడిచిపోతుంది. ఇవన్నీ కూడా బాగుంటే అని కాదు, ఇవన్నీ ఉన్నప్పుడే
మనం తండ్రిని తెలుసుకొని కలుసుకొని సమానంగా కావాలి. ఇప్పుడిప్పుడే బాప్ దాదా పిల్లల యొక్క ముఖాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అని. అభి క్యాతే, ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఏమైపోయింది వీళ్లకు, వీళ్ళు వాళ్ళేనా లేకపోతే వేరే వాళ్ళ అనే సందేహం బాపుకు కూడా వస్తూ ఉంది. జల్దీ మే నీచే ఊతరు హోనేకే క్యా కారణ్ హై, ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఇంత హుషారుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కిందకి దిగి వచ్చేశారు అనేటువంటి ఆలోచన తండ్రికి లభిస్తూ ఉంది. ఎందుకు తలకాయని భారంగా చేసుకున్నారు అంటే వేరే వాళ్ళ మాటలు వినటం, వ్యర్థమైన సంకల్పాలు చేయటం, వారి యొక్క ప్రభావంలో ఉన్న కారణం వల్ల, స్థూలంలోకి వచ్చేసిన కారణం వల్ల పైనుండి కిందకు దిగిపోతూ ఉంటారు. ఎప్పుడు ఉన్నతంగా సూక్ష్మంగా హైయెస్ట్గా ఉన్నటువంటి ఆత్మలు కింద ఏంటో అనేది చూడరు. కింద పడిన వస్తువుల్ని కూడా ముట్టుకోరు, దాని జోలికి కూడా వెళ్ళరు. మరి అదే విధంగా మనం ఎంత హైయెస్ట్ ఆత్మలం, ఇలాగా మనం సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలి. ఇలా ఆలోచించకండి ఏమని, మా అలవాటు ఇట్లాగే ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఇలాగే ఉన్నాయి అని అనుకోవద్దు. దేశం కారణం వల్ల, వాయుమండలం కారణం వల్ల, జన్మ తీసుకున్న సంస్కారం కారణం వల్ల, నేచర్ వల్ల ఇలా అయిపోయింది అని అనుకోవద్దు. ఇలాంటి మాన్యతలు మిమ్మల్ని ఏం చేస్తాయి, బలహీనంగా చేస్తూ ఉంటాయి. జన్మ మారిపోయింది అంటే సంస్కారాలు మారిపోయినాయి. మనం ఎక్కడికి వచ్చాం, బ్రాహ్మణ జన్మ, బేహద్దు బ్రహ్మ కుమారిగా అయ్యాం అంటే సంస్కారాలు బేహద్దులో మార్పు రావాలి కదా. ఎప్పుడైతే విశ్వ పరివర్తన అనేది జరుగుతుందో స్వపరివర్తన ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆది అనాది స్వభావ సంస్కారాన్ని మీరు తెలుసుకోండి. అసలు సంస్కారము ఏంటి, ఇదైతే నకిలీ, అసలు ఏంటి తెలుసుకోండి. నా సంస్కారం, నా నేచర్ ఇవన్నీ కూడా ఇంత క్రితం మాయకు వశమైపోయినాయి. ఇప్పుడు శ్రేష్ఠ ఆత్మలుగా అయిన తర్వాత ఆది అనాది సంస్కారాలు నేచర్గా కావాలి. అందుకనే జ్ఞానం యొక్క విషయాన్ని పైన పూర్తి అటెన్షన్ పెట్టండి. బాపూజీ మాటికి జ్ఞానాన్ని రివైజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకని, పిల్లలు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు పడిపోతూ ఉన్నారు. పరివర్తనని అవినాశిగా తయారు చేసుకోవాలి అని. అప్పుడు మారాము, ఇప్పుడు మారాల్సిందే, ఇంకా మారాల్సిందే, ఇది సదా మారాలి, మారి ఉండాలి, అవినాశిగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా బేహద్దు విశేషతలు మీ లోపల చాలా ఉన్నాయి. ఈ యొక్క బేహద్దు విశేషతతోటే నెంబర్ 1గా అవుతారు. సేవలో కూడా ఉత్సాహ ఉల్లాసంతో నెంబర్ 1గా అవుతారు. స్థూలంగా దూరంగా ఉన్నప్పటికీ మీరు మనసుతోటి సమీపంగానే ఉన్నారు. ఎందుకని, మీ క్యాచింగ్ పవర్ చాలా బాగుంది. అనుభూతి యొక్క శక్తి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఖుషి అనే ఉయ్యాల్లో ఊగుతూ ఉండాలి. వాహ్ బాప్, వాహ్ పరివారం, వాహ్ డ్రామా అనే పాటలు చక్కగా పాడుతూ ఉండాలి. ఎందుకని, ఏది జరిగినా డ్రామానే, అందరూ పరివారమే అనే సంతోషం అనేది ఉండాలి. దృఢత యొక్క విశేషత చాలా చక్కగా ఉండాలి. అన్నిటినీ గుర్తించేటువంటి బుద్ధి తీవ్రంగా ఉండాలి. బాపు మరియు పరివారం సికిలదే లాడ్లేగా ఉంటూ ఉండాలి. బాపూజీ ఎప్పుడు కూడా ఏమంటారు, బాబు సికిలదే లాడ్లే లాడ్లే మీటే మీటే సికిలదే బచ్చోం అంటున్నారు అంటే పరివారం అంతా సికిలదే. మీరందరూ కూడా మధువనానికి శృంగారం లాంటి వాళ్ళు, అందం లాంటి వాళ్ళు, మీరే అలంకారం. బాపూజీ ఇంటికి కూడా మీరే అలంకారం. బాపూజీ దృష్టి స్మృతి పిల్లల మీదే ఉంటూ ఉంటుంది. పిల్లల దృష్టి ఎలా ఉండాలి, బాపు పైనే ఉండాలి. బాపూజీ మరి ఎవరు వస్తున్నారు, ఎవరు కలుసుకుంటున్నారు, సేవ ఎలా జరుగుతుంది, ఎవరెవరు అనేది ప్రతిసారి ఎందుకు అడుగుతూ ఉంటారు బాపూజీ అంటే, బాపు యొక్క మనసులో పిల్లలు ఉన్నారు. బాపూజీ దృష్టి అంతా పిల్లల మీదే ఉన్నది. కాబట్టి ఇది వృద్ధి అవుతున్నటువంటిది. అయితే పరిస్థితులు వెరైటీ యొక్క కొమ్మలు రెమ్మలు వస్తూనే ఉంటూ ఉంటాయి. మనం అందరం కూడా వట వృక్షంలాగా స్థిరంగా ఉండాలి. ప్రపంచం అయితే విస్తారం అయింది, కానీ మన యొక్క విశేషత ఏంటో తెలుసుకోవాలి. బలహీనత అనేది రానివ్వద్దు, దాన్ని తొలగించుకోవటం మీకు చాలా సహజం. ఎందుకని, మీ బేహద్దికే బేహద్ పరంపరం పరమాత్మలు అనుకున్నప్పుడు సమస్యలన్నీ సమాప్తి అవుతూ ఉంటాయి. ఏ విధంగా సాఫ్ చేసుకునే విధానం చెప్పాము. మనసుని సాఫ్ చేసుకోండి.
పూర్తిగా అన్నిటినీ తొలగించుకొని నెంబర్ 1 ఆత్మలాగా కండి. విశేషతలతోటి మాలామాల్గా కండి. మీ దగ్గర ఎన్ని విశేషతలు ఉన్నాయి అంటే ఇంత పొడుగు లిస్టు చెప్తూ ఉంటారు. బాప్ దాదా కూడా ఇవన్నీ విని నవ్వుతూ ఉంటారు. మరి పరివర్తన అనేటప్పటికి 99% అన్నా ఉందా? 1% అయినా అయ్యారా? అది చూసుకోండి. పరివర్తన హువాహి పడాహై, పరివర్తన జరిగేదే ఉంది. అర్థమైందా? ఎంత మంచి మంచి ఎంత మంచి ప్రపంచం వస్తుందో, చక్కటి స్టేజ్ వస్తుందో, మనం చక్కటి ప్రపంచంలోకి వెళ్తామో అనేటువంటిది ఇక ముందు ముందు మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి శక్తిశాలి ఆత్మలుగా, విజయులుగా కండి. ఇప్పటి నుంచే తయారు కండి. ఇది కూడా పరివర్తన శక్తి తీవ్ర గతితోటి ఉంటేనే జరుగుతూ ఉంటుంది. చీమలాగా ఉన్నటువంటి వాళ్ళని, ఎలకల్ని చూసి భయపడే సంస్కారం బేహద్దు ఆత్మల్ది కాదు. మహావీరులు చీమలకి మరి బల్లులకి భయపడతారా? ఎలుకకు భయపడతారా? కాళ్ళ కింద పడిపోయేదే కదా. మరి అదే విధంగా మీరందరూ ఎవరు? ఎలుక మీద సవారీ చేసే విఘ్న వినాశకులు, అంటే విఘ్నాలని సమాప్తి చేసేటువంటి వాళ్ళుగా అయ్యేవాళ్ళు. ఇటువంటి వాటికి భయపడేవాళ్ళు కాదు. శక్తి కూడా, శక్తి ఆత్మలు మీరందరూ కూడా సహన శక్తి కథమైపోయిందనుకోండి, అప్పుడు ఇవన్నీ కష్టం అనిపిస్తూ ఉంటాయి. సరళత కూడా సమాప్తం అవుతూ ఉంటుంది. స్నేహం సమాప్తం అవుతుంది. అన్నిటినీ తొలగించుకుంటూ ఉంటూ ఉంటారు. ఇప్పుడు చీంటి సీదే మాథేమే చెలి ఆయి హై. మరి చీమ నెత్తి మీదకి ఎక్కంగానే ఏమవుతుంది? అన్నిటినీ వదిలేస్తూ ఉంటారు. అందుకని టెన్షన్లో బేహోష్ అయిపోతూ ఉంటారు. ఈ సమయంలో పరేషాన్గా అయ్యేటువంటి సమయం కాదు అంటున్నారు బాపు దాదా. సదా మహావీరుగా అయి శక్తిశాలి స్థితిలో ఉండేటువంటి ఆత్మలకి ప్రతి సంకల్పము, మాట, కర్మ, ప్రతి ఒక్క అడుగులో కూడా మరి బాపును తోడుగా ఉంచుకొని నడిచే ఆత్మలకి, సత్యమైన జీవిత సాటిని బాపుని చేసుకున్నటువంటి ఆత్మలకి, తమ విశేషాన్ని ఎదురుగా పెట్టుకొని బలహీనతల్ని సదా కోసం తొలగించేట్టుకునేటువంటి ఆత్మలకి, సంకల్పం అనే బీజాన్ని సదా ఫలదాయకంగా తయారు చేసే పిల్లలకి, ప్రతి ఒక్క సమయము బేహద్దు ప్రత్యక్ష ఫలితాన్ని తినేటువంటి ఆత్మలకి, సర్వ ప్రాప్తుల యొక్క ఉయ్యాల్లో ఊగుతున్నటువంటి ఆత్మలకి, సదా సమర్థ్ ఆత్మలకి, బేహద్దు ఆకారి బాపు మరియు దాదా, సాకారి దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. परम शांति, बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है।